ఇంకొక చిన్న అనుభవం చెప్పనా? ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు. ఉండండి, నేను పాడతానే ఉండండి. ఆ పాట రికార్డింగ్లో పాడి ఫిబ్రవరి నెలలో వచ్చా. శారదా కాలనీలో ఉన్నాం అప్పుడు. రాగానే నాకు ఫోన్ దగ్గర ఉన్న బ్రదర్ ప్రసాద్ అని ఆయన వచ్చి చెప్పాడు, మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మీ అమ్మగారికి సీరియస్గా ఉందంట, మీతో మాట్లాడాలని. మా అమ్మగారికి సీరియస్ ఏంటి అసలు, నాకేంటి ఏడ్రా బాబు అనుకుంటే మరలా ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తే మా అమ్మగారు కాదు, మా పెద్దమ్మ కొడుకు. ఆయన ఫోన్ చేసి, అరే బాబు అమ్మగారికి సీరియస్ రా, ఒళ్ళంతా నీరు వచ్చేసింది, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అన్నారు, రాయవేలూరుకి కూడా తీసుకెళ్ళాము, డాక్టర్లు ఇక 1 రోజులు టైం పెట్టారు, 1 రోజుల్లో అమ్మ చనిపోద్దట, అన్నగారిని అడిగి ఒకసారి వచ్చి చూసిపోరా, అమ్మ నిన్ను చూడాలని అంటుంది అన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ ఇది. నేను అన్నాను, ఎప్పటి నుండి బాగలేదు, ఏంట్రా బాబు ఏమైంది? అప్పుడు ఫోన్లు ఏం లేవండి, మా ఇంట్లో కూడా ఫోన్ లేదండి. 98వ సంవత్సరం అనుకుంటాను అది. ఫోన్లో ఏమైంది అంటే ఆయన చెప్పాడు, నువ్వు భయపడతావని, మరలా నీ సేవకు ఆటంకంగా ఉంటుందేమోనని మేము నీ దాకా తీసుకొని రాలేదు, ఒక 2 నెలల నుంచి అమ్మకి బాగలేదు, మరి కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయట, ఒళ్ళంతా నీరు వచ్చేసింది, వాసిపోయింది, ఇంత లవనైపోయింది, రాయవేలూరుకి తీసుకెళ్తే వాళ్ళు 1 రోజులు టైం పెట్టారు, తీసుకుని వచ్చేసాము ఇంటికి, అమ్మ నిన్ను చూడాలంటుంది. మా అన్నను ఒకటే అడిగానన్నా, నా మీద నీకేమాత్రం ప్రేమ ఉంటే, నా మీద నీకేమాత్రం అభిమానం ఉంటే ఒక్కసారి అమ్మని ఫోన్లో మాట్లాడించవా అన్నాను. మా అన్న అన్నాడు, నీకేమైనా తలకాయ ఉందంటరా, కనీసం రిక్షాలో కూర్చోలేని పరిస్థితిరా, ఒళ్ళు వాసిపోయింది, ఇంత లావనైపోయింది, కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయినాయి అంటున్నారా, ఒక్కసారి అన్న అడిగి వచ్చి అమ్మని చూసి వెళ్ళిపో, నేను ఎట్లా మాట్లాడొచ్చేది, ఫోన్ లేదు కదా అట్లా అని. అన్న ప్లీజ్ అన్నాను. అయిపోయింది. సాయంకాలం మా నాన్న దగ్గర ఫోన్ చేయించాడు. మా నాన్న ఫోన్ చేసి, మా నాన్నకి ఆకాశవాణి విజయవాడ కేంద్రం ట్యాంకీలు ఎప్పుడు వాటర్ ట్యాంకులు రెడీగా ఉంటాయి. మా నాన్న బోర్ నేర్చి అన్నాడు, నైనా అమ్మ చివరి చూపుగా నేను చూడాలంటుంది, ఒక్కసారి నేను అన్నను అడుగుతాను, ఒక్కసారి వచ్చిపోనైనా అట్లా. మా నాన్న అదే అడిగారు, నాన్న నా మీద ఏమాత్రం మీకు ప్రేమన్నా ఒక్కసారి నాతో మాట్లాడించండి, నేను మాట్లాడతాను అమ్మతో. ఇంటికెళ్ళి మరుసటి రోజు పట్టు బలవంతాన్ని రిక్షా ఎక్కించుకొని సెంటర్లో, మా రోడ్ సెంటర్లో ఒక టెలిఫోన్ ఎస్టీడీ బూత్ ఉంటే ఆ టెలిఫోన్ బూత్ అతన్ని బతిమలాడి, అయ్యా లోపలికి రాలేదు, ఆ టెలిఫోన్ ల్యాండ్ ఫోన్ బయటికి తీసుకొని వచ్చి కొంచెం ఇవ్వగలరా అని వాళ్ళు బతిమలాడితే, మా అమ్మ పరిస్థితిని చూసి ఆ టెలిఫోన్ ఎస్టీడీ బూత్ అతను ఆ ఫోన్ వైర్ పెంచి బయటికి రోడ్డు మీదకి తీసుకుని వస్తే మా అమ్మ రిక్షాలో కోసపెట్టి ఫోన్లో మాట్లాడించారు నాతో. ఆ రోజు మా అమ్మ నాతో మాట్లాడింది, ఎక్కడో మాట్లాడుతాను, నాయనా నిన్ను ఒక్కసారి కళ్ళారా చూసి చచ్చిపోతాను రా, నిన్ను ఎప్పుడు నేను రమ్మని అడగను, ఒక్కసారి రా నాయనా. నేను రాలేను, నేను వస్తే చూసి వచ్చేది అవన్నీ, ఇట్లాగా వచ్చి శనివారం కల్లా చనిపోతానని చెప్పారు, 1 రోజులు టైం పెట్టారు. మా అమ్మే చెబుతున్నారు, ఒక్కసారి నిన్ను కళ్ళారా చూస్తాను నాయనా అన్నింది. నేను అన్నానమ్మా, నేను రాను, నేను రాకూడదు, నేను వచ్చాననుకో నువ్వు నన్ను చూసి ఏడుస్తావు, నేను నిన్ను చూసి ఏడుస్తా, కానీ నేను నిన్ను కాపాడుకోలేను కదా. నేను అన్నతో మీటింగులకి వెళ్ళాలి, దేవుని పరిచర్య వదిలిపెట్టేసి నేను నిన్ను చూడడానికి రానా, నేను రాను. మా అమ్మ బోర్ని ఏడ్చనింది. సరేనైనా నువ్వు సేవలో ఉన్నావు, అదే నాకు చాలు, అట్లాగే అంటే నేను అన్నాను, అట్లాగే అనడం కాదు, నేను ఒక మాట చెప్తున్నాను విను, నా దేవుడు నన్ను పిలిచిన పిలుపు నాకు తెలుసు, దేవుడు నాతో మాట్లాడిన మాట నాకు తెలుసు, నా దేవుడు నా పరిచర్యకు ఆటంకం కలిగినివ్వడు, నువ్వు చనిపోతే ఎంత ఆటంకం నాకు తెలుసు. ఏ శనివారంకైతే డాక్టర్లు నిన్ను చనిపోతావు అని చెప్పారో అదే శనివారానికి నువ్వు లేచి నిలబడతావు. అవునండి. ఎలా చెప్పానో కూడా నాకు తెలియదు, ఎందుకు చెప్పానో కూడా నాకు తెలియదు, నాకు కూడా తెలుసు. అదే వారంలో ఆదరణకర్తవు అనాథులుగా విడువ అనే పాట నేను పాడేసి వచ్చున్నానండి. నాకు తెలుసు, ఓకే ఇది నా విశ్వాసానికి ఒక పరీక్ష, నన్ను సేవలో నుంచి లేకుండా తీసుకుని వెళ్ళడానికి ఇదొక శోధన అంతే. నేను చెప్పాను, నో నేను రాను. ఏ శనివారంకైతే నువ్వు చనిపోతావని చెప్పారో అదే శనివారానికి నువ్వు లేచి నడవబోతున్నాడుగా అంటే మా అమ్మ
అలాగేనైనా అలాగేనైనా జాగ్రత్త అయ్యా, సేవలో జాగ్రత్త, జాగ్రత్త సేవ చేయి అలా చెప్పిందండి. సరే, ఆ రోజు ఒకటే అడిగిన ప్రభుని, ప్రభువా నాకు నువ్వు కావాలి, నాకు తల్లి కథ కావాల్సి నువ్వు కావాలి, కానీ ఈ శోధనలలో ఈ పరీక్షలో నిలిచే శక్తి నాకు కావాలి. నాకు శక్తి లేకపోతే నేను ఎక్కడ నిలబడాలి? నేను అవనస్తుంది కదా, నాకు నీ బలం కావాలి, నన్ను ఈ శోధనలో నిలబెట్టాలి. పిల్లలు మీరు నమ్మరేమో కానీ ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు హట్టీకి మీటింగ్కి వెళ్ళాలి. అన్నకు తెలియదు కదా, అక్కకి వెళ్ళి చెప్పాను, అక్క ఇలా ఉంది అట్లా అంటే, అక్క అన్నారు మరి వెళ్ళి చూసొస్తావా అట్లా అంటే, లేదక్క మీరు ప్రార్థన చేస్తారని. నేను ప్రార్థన చేస్తాను కానీ అన్నకు కూడా ఒక మాట చెప్పు అనింది. అన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఇట్లాగా అమ్మకు బాగోలేదట, సీరియస్ అట, వారం రోజులకు చనిపోద్దని చెప్పారటంటే, అన్న అన్నాడు, రే నీకు చెప్పింది ఎవడురా, మోకాళ్ళి బాగలేదు మామకి, ప్రార్థన నాకు చేశాడు అన్న, మోకాళ్ళి అట్లా అంటే నేను వెళ్ళాలని కాదన్నా, మీకు చెప్తే ప్రార్థన చేస్తారని. అట్లాగా సర్రా మోకరి, ప్రభువా వీడిని స్థిరపరచు, వీడి శోధన జయించే శక్తి నువ్వు అని ప్రార్థన చేసి, అవన్నీ మనం పట్టించుకోకూడదు. కానీ సామాన్ దొరుకుతున్నారా, క్యాసెట్లు పెట్టుకున్నారా, పాటల పుస్తకాలు తీసుకున్నారా, ఆ బయలుదేరు బయలుదేరు బయలుదేరా. హట్టి మీటింగ్కి వెళ్ళిపోయానండి. హట్టి మీటింగ్ ముగించుకొని 2వ వారంలో వచ్చాం. పిల్లరా మీరు నమ్మరేమో కానీ అప్పుడు ఫోన్లకి ఇల్లేం లేవు. వచ్చారు సాయంకాలం స్నానం చేసి పడుకున్నాం. 11 గంటలకి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని, శారదా కాలనీ ల్యాండ్ ఫోన్ దగ్గర నుంచి ఆ బ్రదర్ వచ్చి చెప్పాడు, బాబు అని మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను అనుకున్నాను ఏది జరిగినా దేవుని చిత్తమే, ఓకే వెళ్ళాను. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆ ఫోన్లో మా అమ్మ, నాయనా బాగున్నావా అని. అవునండి. నేను అన్నాను, ఏమ్మా శనివారం చచ్చిపోతున్నావుగా అంటే ఏమంటది, అన్నానయ్యా దేవుడు ఒప్పుకోవాలి కదా. ఎలా ఉంది నాయనా, గురువారం రాత్రి నా శరీరంలో ఉన్న నీరంతా పోయింది, శుక్రవారానికి నేను ఫ్రీ అయిపోయాను, ఇప్పుడు బాగున్నానయ్యా నేను. రైట్ నౌ ఇప్పటి వరకు మా అమ్మ ఆరోగ్యంగానే ఉందండి. ఎప్పుడు సంగతి ఇది, ఎప్పుడు సంగతి, 98లో సంగతి ఇది. మా అమ్మ ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. మరి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అన్నారుగా, ఒక అరణ్యం అండి. అది ఎంతో కాలం ఉండదు, జీవితాంతం కొనసాగదు. ఒక 40 రోజులు, ఒక 10 దినాలు. ప్రకటన గ్రంథం 2:10లో అదే వ్రాయబడి ఉంది, మరణం వరకు నమ్మకం కలిగి ఉండు. 10 దినములే శ్రమ. ఆ శోధనలలో చెప్పండి, ఆ శోధనలలో మన విశ్వాసానికి కలిగిన పరీక్షలో మనం ఏమవ్వాలి, జయించాలి. మరి ఎందుకు అలజడి పాలైపోతున్నారు, మరి ఎందుకు కుంగిపోతున్నారు, మరి ఎందుకు అధైర్యపడిపోతున్నారు? ఆ కొద్దిపాటి ఆ శోధనలలో నీ విశ్వాసానికి కలిగే పరీక్షని నువ్వు ఎందుకు చేయించలేకపోతున్నావు? కాస్త ఆయన మీద అనుకో, ఆయన మీద విశ్వాసాన్ని పెంచుకో. నువ్వు నమ్మిన నీ దేవుడు నిన్ను వమ్ము చేసేవాడు కాదు, ఆయన అర్థాంతరంగా విడిచేవాడు కాదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి, అందరూ ప్రార్థన చేసుకుందాం. నీ శోధనలలో నువ్వు ఎలా కదిలిపోతున్నావో ఒకసారి ఆలోచించు. నీ కన్నీళ్లలో ఎందుకు అధైర్యపడుతున్నావో ఒకసారి ఆలోచించు. శోధన కలుగుతుంది, నీ విశ్వాసానికి ఒక పరీక్ష కలుగుతుంది. ఆ పరీక్షలో నువ్వు నిలవాలి, జయించాలి. అడగండి ప్రభుని. అందరూ మోకరించి ఒక 2 నిమిషాలు ఈ ఆవరణాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు శక్తిని పొందుకొని వెళ్ళాలి, బలాన్ని పొందుకొని వెళ్ళాలి, విశ్వాసమందు స్థిరుడై వెళ్ళాలి. అడగండి నా తల్లులారా, తండ్రులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లులారా, నీ విశ్వాసాన్ని బలపరుచుకో. ఈ అల్పకాల శోధనలు ఎంతో కాలం మనతో రావు, మనల్ని కృంగదీయవు. జయమే మన వశం, జయమే మన పరవశం.
10 దినములు శ్రమ కలుగుతాయి. అయినను ఎవరి వలన నువ్వు శోధింపబడుతున్నావు? నా అనుకునే వాళ్ళ ద్వారా శోధింపబడుతున్నావా? అలాగైతే నీ విశ్వాసానికి అది ఒక పరీక్ష. నీ కడుపును పుట్టిన వాళ్ళు నిన్ను శోధించవచ్చు. నిన్ను కన్నవాళ్ళు, నిన్ను కొన్నవాళ్ళు నిన్ను శోధించవచ్చు. అయ్యో నా వాళ్లే ఇలాగైపోయారే అని కంగారు పడకు. నా వాళ్ళే నన్ను ఇలా నిందిస్తున్నారే అని కథలకు, నా వాళ్ళే నన్ను ఇలా వేధిస్తున్నారే అని అధైర్యపడకు. అది నీ విశ్వాసానికి ఒక పరీక్ష సుమా. శక్తినివయ్యా, శక్తినివయ్యా, శక్తినివ్వని బిడ్డలకు, శక్తినివ్వని బిడ్డలకు, శక్తినివ్వు. Oh God, Jesus, బలహీనులను బలపరచు నాయనా. ఇదిగో నీ బిడ్డల చేయి పట్టుకోండి నాయనా. వాళ్ళ హృదయాలు దృఢపరచండి ప్రభువా. వారి హృదయాలు స్థిరపరచండి నాయనా. కదలనివ్వకు, కదలనివ్వకు, కదలనివ్వకు. స్థిరపరచు, స్థిరపరచు, స్థిరపరచు. నీ ఎదుటివాని శరీరం, నీ ఎదుటివానిలో ఉన్న బలహీనత నీకు ఒక శోధన. అది ఏ నీ విశ్వాసానికి ఒక పరీక్ష. ఆత్మయే నన్ను అరణ్యమున నడిపెనే, పడనీయక నన్ను నిత్యాదరణ చూపెనే. పరిశుద్ధ ఆత్మయే నన్ను అరణ్యమున నడిపెనే, పడనీయక నన్ను నిత్య ఆదరణ చూపెనే. ప్రాణ ప్రియుడా యేసయ్యా, నా కాంక్ష నీవేనయ్యా. ప్రాణ ప్రియుడా యేసయ్యా, నా కాంక్ష నీవేనయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.